సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ క్లైమాక్స్కి చేరిందా, ప్రభాకర్ రావు వెనుక ఎవరో తెలిసిందా? సో మొత్తానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తూనే ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే బండి సంజయ్ గారు అన్నట్టు ఆ రోజున ఏదైతే సీరియల్ స్టార్ట్ అయిందో ఆ సీరియల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి, కానీ ఈ అన్ని ఎపిసోడ్స్ కూడా కంప్లీట్ అయినాయి. కానీ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం ఇంకా రన్నింగ్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మరి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విషయంలో మరి ఆయన కూడా పైన వారి ఆదేశాల మేరకు మేము ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది అని చెప్పడంతో సో సిట్ దీనిపై కూడా వెనకాల ఎవరెవరు ఉన్నారనేది ఒక క్లారిటీకి వచ్చేసినట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ గారికి, అలాగే హరీష్ రావుకి, అలాగే కేటీఆర్కి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అది మరి అది అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత మరి నోటీసులు ఇచ్చే అవకాశం అని తెలుస్తుంది. సో మొత్తం చూసుకుంటా ఉంటే ప్రభాకర్ రావు చెప్పినట్టు ఎవరి కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు అనే దానిపై కూడా సిట్ క్లారిటీ వచ్చేసింది. ప్రభాకర్ రావు చెప్పిన విషయాల ప్రకారం ఈ వెనకాల ఎవరి ఆదేశాల మేరకు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ యొక్క నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఏదైతే ప్రభాకర్ రావు బీఆర్ఎస్ హయాంలో ఆయన చేసిన ఎస్ఐబి వ్యవస్థని భ్రష్టు పట్టించారు అనేది బండి సంజయ్ చేస్తున్న ఆరోపణ. ఎస్ఐబిని అడ్డం పెట్టుకుని ఈ యొక్క బ్లాక్మెయిల్ చేసి అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళని, కాంట్రాక్టర్స్ని అందరినీ కూడా బెదిరించారు అనేది దీని సందర్భంగా తెలుస్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఇందులో మరి ఏదైతే ఈ ఎవరు పాత్రధారులు సూత్రధారులు తేలిన తర్వాత వీళ్ళకి కూడా నోటీసులు ఇచ్చి ఏమన్నా చేతులు దులిపేసుకుంటారా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. మరి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఏమన్నా దోషుల్ని తేల్చుతారా అన్నది కూడా చూడాలి. అది ఎంతవరకు సాధ్యమవుతుందనేది చూడాలి. మొత్తానికి విచారణ చేసే అధికారం అంటే ఈ చేసే అధికారులు కనుక పూర్తి స్వేచ్ఛ కనుక ఇస్తే గనక ఈ దోషులు ఎవరు అనేది చాలా క్లియర్ కట్గా తెలిసే అవకాశం ఉంది. అలాగే ఇందులో ఎవరైతే కుట్రలు ఎవరు పన్నారో వాళ్ళందరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మనకి అంటే ఇదే అంశాన్ని కనుక చూసుకుంటే దీనిపై కూడా వెంటనే హరీష్ రావు గారు కూడా స్పందించడం జరిగింది. జాగ్రత్త, మీరు ఏ పార్టీకి మీరు గనక ఫేవర్గా గనక ఉంటే ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తున్నారు కదా, రేపు మీకు కూడా అదే గతి పడుతుంది అని చెప్పడం అంటే ఒక విధంగా అంటే ఎక్కడ కూడా పార్టీలకి సంబంధం లేకుండా మీ డ్యూటీ మీరు చేయండి అని ఇండైరెక్ట్గా చెప్పినట్టు. ఈ నేపథ్యంలో సిట్ మరి ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, నోటీసులు ఇచ్చిన తర్వాత మరి ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, మరి దీనిపైన కూడా ఏదైతే కాళేశ్వరం విషయంలో మరి కోర్టుకు వెళ్ళినట్టు కేసీఆర్, హరీష్ రావు మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్ళ ముగ్గురు కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళి దీనిపై మరింత విచారణ జరపాల్సిన అవసరం లేదని కోర్టు మెట్లు ఎక్కుతారని తెలియదు. కానీ మొత్తానికి మాత్రం సిట్ మాత్రం దూకుడు పెంచినట్టే కనిపిస్తోంది. దీనికి సంబంధించిన మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, ఏంటి ఏమన్నా ముందుకెళ్లే అవకాశం ఉంటుందా? ఏదైతే అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటీసులు అంటున్నారు అది కేసీఆర్ గారికి, అలాగే హరీష్ రావుకి, కేటీఆర్ కని అది ఆ విధంగా వెళ్లే అవకాశాలు ఉంటాయంటారా, లేదా మధ్యలో మళ్ళీ ఏమన్నా అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందంటారా? అంటే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రస్తుతానికి అయితే కస్టోడియల్ విచారణ ప్రభాకర్ రావుకు జరుగుతుంది. అంటే ఈ నెల 26 వరకు కూడా కస్టోడియల్ విచారణ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఆల్రెడీ సిట్టు బృందంలో కూడా ఆల్రెడీ మనం విచారణ జరుగుతున్న పరిస్థితి. అంటే తను ప్రభాకర్ రావే కీలక పాత్ర పోషించాడు అని చెప్పినటువంటి ప్రధానమైన ఆరోపణలో కూడా అందరూ కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతి అన్న కానీ వీళ్ళందరూ ఎవరైతే వీళ్ళు అరెస్ట్ అయ్యి వీళ్ళు పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా ప్రణీత్ రావులు అందరూ కూడా కలిసి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు మేము ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పినటువంటి నేపథ్యంలోనే ప్రభాకర్ రావు ఇట్టకేళ్ళ కూడా పోలీసు అదుపులో ఉన్నాడు. పోలీసుల కస్టోడియల్ విచారణలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు చెప్పినటువంటి విషయమే ఇప్పుడు కీలకంగా మారబోతుందని చెప్పారు. మరి ప్రభాకర్ రావును ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవరు ఆదేశాలు జారీ చేశారు? గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఎన్నికలు బైపోలు ఏదైతే జరిగిందో ఉప ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో కానివ్వండి, ప్రతి ఒక్కరు కానీ వ్యాపారవేత్తలు కానీ, ఇక్కడ సినిమా హీరోయిన్లు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరినీ కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి డబ్బులకు దండుకున్నారు అని చెప్పేసి ఉన్నమైన ప్రధానమైన ఆరోపణ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎవరి మెప్పు కోసం వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటే ఎవరు ఆదేశాల మేరకు చేశారు అని చెప్పే నేపథ్యంలోనే ఇప్పుడు అలా ఒక ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే రివ్యూ మీటింగ్ ఉంది. రివ్యూ కమిటీ కమిటీకి తెలియకుండా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారని ప్రధానమైన ఆరోపణ. అంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి సోమేష్ కుమార్ కానివ్వండి, అండ్ నవీన్ చంద్ కానివ్వండి, పోలీస్ అధికారులు ఉన్న ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళకు నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు వచ్చే నెలలో కూడా 2వ తారీఖు నుంచి ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏదైతున్నాయో
సమావేశాల తర్వాత కూడా ఇప్పుడు ప్రభాకర్ ఇచ్చేటువంటి ఆధారాలుగానే ప్రభాకర్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే గత ప్రభుత్వంలో కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళు నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నట్టు ఉన్నటువంటి తెలుస్తూ ఉంది. వాళ్ళకు అంటే వాళ్ళ ఆదేశాల మేరకు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారా, వాళ్ళు చెప్పినటువంటి ఈ మాటలకి వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారా మరి అనే దానిపైన కూడా చిక్కుముడి వీడాలని ఖచ్చితంగా వాళ్ళు విచారించాల్సిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి గతంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కొలికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతం ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు. ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు? రాజశేఖర రెడ్డి అని ఓఎస్డీ ఎవరైతే ఉన్నారో తను కేసీఆర్కు గతంలో అంటే ముఖ్యమంత్రి కన్నా ముందు కూడా లేబర్ మినిస్టర్, సెంట్రల్ లేబర్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర రెడ్డి ద్వారానే ఫోన్ ట్యాపింగ్లో ఎక్కువ కూడా జరిగినట్టు కూడా తెలుసు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి పాత్ర ఎంతవరకు ఉన్నదని కూడా కస్టోడియల్ విచారణ తేల్చడం పరిస్థితి. ఆల్రెడీ రాజశేఖర రెడ్డిని కూడా విచారించడం జరిగింది. తను ఇచ్చినటువంటి నెంబర్లేండి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి మెయిన్ కీలక పాత్ర ఉంచినటువంటి వాళ్ళని నెంబర్లు ఇచ్చారు. ఇదంతా కూడా ఎవరు ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడమని చెప్పారన్న దానిపైన కూడా ప్రభాకర్ రావుని చెప్పేటటువంటి మాటలు కీలకంగా మారిపోతే ప్రభాకర్ రావు విచారణ తీసుకున్నటువంటి సమాచారమే రేపు నోటీసులకు తీసే అవకాశాలు కనిపిస్తుంది. మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు ప్రధానికి కొత్తగా టీం ఏర్పాటు చేశారు. కొత్తగా 9 మంది ఐపీఎస్ ఉన్నారు అధికారులు. వాళ్ళకు స్పెషల్ టీం ఏర్పాటు చేశారు సిట్కు స్పెషల్గా. అంటే వీళ్ళంతా కూడా ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కానీ లేకుంటే కోర్టులో జరిగేటువంటి లీగల్ ఒపీనియన్ కానీ ఎటువంటి అంతరాయం కలగకుండా కేసుకు బలంగా చేకూర్చేందుకు ఈ 9 మంది అధికారులు ఎవరైతే ఉన్నారో అంబర్ కిషోర్ జా కానివ్వండి, విజయ్ కుమార్ గతంలో వెస్ట్ జోన్ హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీగా పనిచేసినటువంటి విజయ్ కుమార్ కానివ్వండి, నారాయణ రెడ్డి కానివ్వండి, సిఎస్ రావు, కేఎస్ రావు కానివ్వండి, వీళ్ళందరికీ అంతా రితిరాజు అంటే వీళ్ళందరూ కూడా 9 మంది అధికారులు ఎవరైతే పోలీసు అధికారులు వీళ్ళకి ఒక సిట్ ఫామ్ చేయడం ఉందంటే వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా కస్టోడియల్ విచారణ ఉన్న ప్రభాకర్ రావును విచారిస్తున్నటువంటి పరిస్థితి. ప్రభాకర్ రావుతో పాటు కూడా గతంలో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన బెయిల్ పైన ఉన్నటువంటి నిందితులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో తిరుపతిన కానీ బుజ్జాన ప్రణీత్ వీళ్ళను కూడా సిట్టుకు పిలిపించి వీళ్ళని కూడా విచారిస్తున్న పరిస్థితి. అంటే ఎదురుగా తను అక్కడ విచారిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అంటే తనేం చెప్పుకోతున్నాడు తినేం చెప్తున్నాడు అంటే ఇదంతా కూడా ఈ కస్టోడియల్ విచారణలో కూడా ఆల్రెడీ ప్రభాకర్ రావు తెలుసు. కస్టోడియల్ విచారణ ఎట్లా ఉంటుంది, కస్టోడియల్ విచారణ ఎట్లా తప్పించుకోవాలని కూడా ప్రభాకర్ రావు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభాకర్ రావు గతంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేశాడు కనుక నార్మల్ విచారణ వేరు, ఇది కస్టోడియల్ విచారణ వేరు అని ప్రభాకర్ రావు తెలుసు. కస్టోడియల్ విచారణ నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు అనేది కూడా ప్రభాకర్ రావు తెలుసు. అదంతా కూడా ఒక చిక్కుముడిగానే మారుతుందంటే చెప్పుకోవచ్చు. చిక్కుముడి వీడాలంటే ప్రభాకర్ రావు చెప్పేటువంటి మాటలే ఈ యొక్క కేసుకు ఒక కీలక దశకు చేరే అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మనకు సీతారామరాజు. దుర్గేష్ అంటే బండి సంజయ్ అన్నట్టు ఇది త్వరితగతిన ఈ విచారణ పూర్తి చేసే స్వేచ్ఛ అనేది అధికారులకు ఇస్తారా అన్నది ఒక డౌట్ వెలిబుచ్చారు. అలాగే ప్రభాకర్ రావు ఈ యొక్క ఎస్ఐబిని వ్యవస్థను భ్రష్టు పట్టించారు అంటున్నారు. ఇది చాలా ఇది చాలా డీప్కి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఎస్ఐబి కూడా ఆల్రెడీ ఇప్పటికీ కూడా భ్రష్టు పట్టినట్లయినా బండి సంజయ్ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు మనం? బండి సంజయ్ మాత్రమే ఇచ్చినటువంటి నోటీసులు ఇవ్వబోతున్నారు, వీళ్ళు ముగ్గురు విచారించబోతున్నారు అంటే ఒక కీలకమైన దశకు చేరబోతుందని కూడా తన ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి మెయిన్ కీలకమైనటువంటి దశలో ఉన్నటువంటి పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నట్టు ఆల్రెడీ రిటైర్డ్ అయిన తర్వాత కూడా తిననే కావాలని అక్కడ ఎస్ఐబీలో పెట్టడం ఏంటి, ఆ తనకే పాత్ర ఇచ్చడం ఏంటి, తన నుంచి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ కాపాడుకోవడానికే ఈ ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు అని ఒక ప్రతిపక్షాలు ఏదైతే ఎంత కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. అంటే ఆరోపణ గతంలో కూడా. ఎందుకంటే ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ చేసిన బండి సంజయ్తో పాటు కూడా బండి సంజయ్కి సంబంధించినటువంటి బీజేపీ నేతలందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి కుటుంబంతో సహా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పీసీసీ ప్రెసిడెంట్ కానివ్వండి, పీసీసీ సెక్రటరీ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్తో పాటు బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయంగా చూసుకున్న 3 పార్టీలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా ఎవరు వ్యవహరిస్తున్నారని కూడా ఫోన్ ట్యాపింగ్లో పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఎవరెవరితో మాట్లాడుకుంటారు, ఎవరెక్కడ ఉంటున్నదంతా కూడా ఈ సమాచారం అంతా చేరవేశారు. ఎవరికి చేరవేశారు, ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు అన్న దానిపైన ఇప్పుడు కస్టోడియల్ విచారణ జరుగుతున్న పరిస్థితి. అంటే ఇదంతా కూడా కర్మకర్త క్రియ ఉన్నటువంటి ప్రభాకర్ రావు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభాకర్ రావు ఎవరు చెప్తే చేశారు అనేది కూడా ఇప్పుడు కీలక దశకు చేర్చాలంటే ప్రభాకర్ నోరు విప్పితేనే ఒక ముగింపు అనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుర్గేష్, మరి హరీష్ రావు వ్యాఖ్యలు మీరు ఒక రాజకీయ కక్షతో కనుక మీరు ముందుకు వస్తే ఏపీలో పట్టిన ఏదో అధికారులకు ఎలాంటి గతి పట్టిందో మీకు కూడా అలాంటి గతి పడుతుంది. ఏంటి హరీష్ రావు బెదిరింపుని ఎలా చూడొచ్చు మనం?
హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి తీరు అదంతా కూడా వాళ్ళు అంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు హరీష్ రావు కూడా కౌంటర్లు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా కేవలం తప్పించుకునే ప్రయత్నంతోనే పక్కదారి పట్టించే ప్రయత్నమే చేస్తున్నారని చెప్పి ఇదంతా కూడా గతంలో కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా హరీష్ రావు పైన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అది కోర్టులో కూడా జరిగినటువంటి పరిస్థితి. ఆ కోర్టులో కూడా కేసు కొట్టాలని చెప్పి తను ఆల్రెడీ దాఖలు చేసినటువంటి పిటిషన్లో అతను కూడా వాదన కూడా విన్నటువంటి పరిస్థితి. మరి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డటువంటి నేపథ్యంలోనే మరి ఎందుకు కేసు కొట్టేమన్నారు, ఎందుకు విచారించారు అని చెప్పారు. వీళ్ళు కనుక వీళ్ళు అసెంబ్లీ సమావేశాల తర్వాత వీళ్ళకి నోటీసులు కనుక జారీ చేస్తే నోటీసులకు వస్తే మరి వీళ్ళు రెస్పాండ్ అవుతారా కారా అదని కూడా చూడాలి. ఎందుకంటే వీళ్ళని విచారిస్తే మరి అసలు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు, ఏం జరిగింది అనేది కూడా మొత్తం బయటకు పడాలంటే ఖచ్చితంగా వాళ్ళని విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు ఏదైతే 9 మంది ఐపీఎస్ అధికారుల టీం ఏదైతే ఉందో సిట్టు టీము, ఈ సిట్టు టీం చేసేటువంటి పని అంతా కూడా ఒక ముగింపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇదంతా కూడా కర్మకర్త క్రియగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు చెప్పేటటువంటి మాటలే కీలక దశకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే వెబ్లాండ్లో వైసీపీ మాయ. వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యలక్ష్మి పేరిట ఉన్న భూమి మొత్తం వైసీపీ హయాంలో మొత్తం మాయ. దీని వెనకాల ఎవరున్నారు? ఓ పక్కన భర్తను పోగొట్టుకున్నారు, అలాగే వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యలక్ష్మి యొక్క ఆస్తులను కూడా వైసీపీ నేతలు కబ్జా చేసేసిన పరిస్థితి. ఈ అంశంలోకి వెళ్లే ముందు సూపర్ ప్రైమ్ టైంలో ఓ స్మాల్ బ్రేక్ తీసుకుందాం.